నాకు సరిగ్గా 7 సంవత్సరాలు ఉన్నప్పుడు మర్రి చెట్టు కింద ఒక దెయ్యం డాన్స్ చేయటం చూశాను. గ్రామ ప్రజలు ఎవ్వరూ నమ్మలేదు. ఈ వాచ్మెన్ పనుంది కదా, దానికి చాలా ధైర్యం కావాలి. ఆ కుర్రాడి బిల్లుని 50 సార్లు చూశాను. చినిగిన షర్టు, మురికి లుంగి ఉండి లేనట్టుగానే చూసేవాడిని. డిసెంబర్ నెల వచ్చిందంటే చాలా బాగా చలి పుడుతుంది. అప్పుడు కూడా తనకేం కాదు. వాడు దయ్యం కదా, వాడు అండర్వేరు, చొక్కా, ప్యాంటు ఏది వేసుకోకపోతే వాడికి చెలి పట్టుకుంటుందా ఏంటి? అరే వాడి వల్ల మనకే సమస్య, వాడిని చూసే వాళ్ళకే సమస్య. తర్వాత ఇంకొక విషయం అన్నా, దెయ్యాలలో కూడా ఎన్నో రకాలున్నాయి. దెయ్యాలకి పెళ్ళి అయ్యిందా లేదా అన్నదే ముఖ్యం అన్నా. అవ్వలేదంటే సమస్య. నేను ఎప్పుడు తను చూస్తూనే అయితే ఉంటాను. ఖచ్చితంగా సమస్య. ఇంకో వాడిని చూడకండి. నువ్వెలా తప్పించుకుంటావు? ఈ చెట్టు కిందనే రాత్రి 1:30 నుంచి 3 గంటల వరకు దెయ్యం డాన్స్ చేస్తూ ఉంటుంది. అది నువ్వు చూడలేదా? ఆ బిల్లు ఉన్నాడే, వయసు అయిపోయిన బ్రహ్మచారి. కానీ నువ్వు కంగారు పడకు, నేను తనతో చెప్పి నీ సైకిల్లో తొక్కమంటాను. నువ్వు ఎంతసేపు తొక్కుతావో నేను చూస్తాను. నేను ఊరంతా ఒక రౌండ్ వేసేస్తాను. అప్పటి వరకు నువ్వు ప్రాణాలతో ఉంటే సరే, లేదంటే నిన్ను ఆఖరిగా చూడటం ఇదే. ఎవరు నమ్ముతారు? ఎలా ఉన్నావు కోచరి? కాపలా కాయడానికి వెళ్తున్నావా? హలో, సైకిల్ తొక్కుతున్నా అన్నయ్య. నువ్వు కోచరి కలిసి ఏదైనా డీల్ చేసుకున్నారా ఏంటి? పగలు మీరు, రాత్రి అతను కాపలా కాయాలని నిర్ణయించుకున్నారా? అలా కాతవడా, నేను సైకిల్ తొక్కడం మొదలుపెట్టిన దగ్గర నుంచి ఆపకూడదని నిర్ణయించుకున్నాను. సరే, మీరు తినడానికి ఏమైనా ఇచ్చాడా లేదా? ఆయన ఎందుకు తీసుకొచ్చేస్తారు తమ్ముడు? ఆయనకి విసులు కొట్టడానికే సమయం సరిపోతుంది. అన్న, నా దగ్గర ఉన్నది పొద్దున్న చేసిందే, కానీ నేతితో చేసినందువల్ల ఇప్పటికి కూడా బానే ఉంది. అబ్బాబే నాకొద్దు తమ్ముడు. అన్న, మీ నవ్వులోనే ఆకలి కనిపిస్తోందన్న. మీ నవ్వుతో ఆకలిని దాచేయకండి, కొంచెం తినండి అన్న. ఇదిగోండి అన్న, తినండి. అయ్యో వద్దు తమ్ముడు, వద్దు. మీరు తినాల్సిందే, లేదంటే వదిలిపెట్టను. సరే, ఇవ్వు. తింటూ తొక్కండి. తమ్ముడు చాలా బాగుంది, చాలా బాగుంది తమ్ముడు. ధన్యవాదాలు.